ఎలక్టోరల్ బాండ్స్ తో రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో పారదర్శకత వస్తుందన్నారు ప్రధాని మోదీ. అయితే ఇది అతిపెద్ద స్కామ్ అని రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. సిబిఐ దాడి చేయగానే బీజేపీకి కోట్ల రూపాయల విరాళాలు అందుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ పై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ తో పారదర్శకత పెరుగుతుందన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ను పూర్తిగా సమర్థించారు ప్రధాని మోదీ. డీఎంకే సనాతన ధర్మాన్ని అవమానించడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఎలన్ మస్క్ భారత్ కు రావడం శుభపరిణామమని, దేశానికి ఆయన పర్యటనతో ఎంతో లాభం ఉందన్నారు. 10 ఏళ్ల తన పాలనను, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనను దేశ ప్రజలు పోల్చి చూసుకుంటున్నారన్నారు ప్రధాని మోదీ. ఎలక్టోరల్ బాండ్స్ పై రాహుల్ విమర్శల్ని తిప్పికొట్టిన మోదీ ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ ను విమర్శిస్తున్న వాళ్ళు ఆ తర్వాత పశ్చాత్తాపపడతారన్నారు. ये काला धन खत्म हो। हमने सुप्रीम कोर्ट ने कहा था कि 20,000 रुपये तक पॉलिटिकल पार्टियां कैश ले सकती हैं। मैंने कानून बनाकर, नियम बना करके 20,000 को 2,500 कर दिया। क्यों? क्योंकि मैं नहीं चाहता था कि ये कैश वाला कारोबार चले। फिर मैंने कहा कि इलेक्टोरल बॉन्ड कि जो पार्टी अपना सीक्रेसी मेंटेन करना चाहती है, होता था क्या, जैसे हम पहले बीजेपी में इलेक्टोरल बॉन्ड न होते तो किस व्यवस्था में ताकत है वो ढूंढ के निकालते कि पैसा कहाँ से आया और कहाँ गया। ये तो इलेक्टोरल बॉन्ड की सक्सेस स्टोरी है कि इलेक्टोरल बॉन्ड थे तो आपको ट्रेल मिल रहा है मनी का कि किस कंपनी ने दिया, कैसे दिया, कहाँ दिया। अब उसमें अच्छा हुआ बुरा हुआ वो विवाद का विषय हो सकता है। ఎలక్టోరల్ బాండ్స్ పై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఎలక్టోరల్ బాండ్స్ అనే వసూళ్ల దందాను బీజేపీ మొదలుపెట్టిందని, దీనికి ప్రధాని మోదీ మాస్టర్ మైండ్ అని ఆరోపించారు. दुनिया का सबसे बड़ा एक्सटॉर्शन स्कीम है और इसके मास्टरमाइंड नरेंद्र मोदी जी हैं। अगर आप उनकी आंखों में देखें, मैंने देखा नहीं है, मगर अगर आप उनके एएनआई के इंटरव्यू में उनकी आंखों में देखेंगे तो आपको वो झलक दिख जाएगी. ఎలక్టోరల్ బాండ్స్ పై మోదీ వ్యాఖ్యలకు ఆప్ కూడా కౌంటర్ ఇచ్చింది. వైపు అవినీతిపై పోరాడుతున్నట్టుగా చెప్తున్న మోదీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి నుంచి 60 కోట్ల రూపాయల లంచాన్ని ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకున్నారని విమర్శించింది.